హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. అయితే ఇవాల్టి వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండీ! ఇలాగైతే గనక మీరు గోరింటాకుని పెట్టుకుంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇంకా నెల రోజుల వరకు ఉంటుందండి ఈ గోరింటాకు అనేది మన చేతులకి. సో, అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్‌తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, చాలామంది గోరింటాకు ఆకు కోసుకున్న తర్వాత గోరింటాకు పెట్టుకుందాం అనేసరికి ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఆ గోరింటాకునైతే అలాగే మనం కవర్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాం కదండీ! తర్వాత పెట్టుకుందాంలే, రేపు పెట్టుకుందాంలే అనేసి ఇలా డిలే చేసుకుంటూ వస్తాం. అలాంటప్పుడు మనం ఆ గోరింటాకుని ఇలా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన ఈ గోరింటాకుని చాలా ఎర్రగా, అందంగా పండేలాగా ఇంకా మన చేతులకి 30 రోజుల వరకు, నెల వరకు ఉండేలాగా ఈ గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకుందామండి. సో, వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇలాగా గోరింటాకు ఆకులను తీసుకొని పండిపోయిన, ఎండిపోయిన ఆకుల్ని తీసేసి ఇలా మిక్సీ జార్లోకి గోరింటాకు ఆకును వేసుకోండి. ఇక అందులోకి అలానే 2 స్పూన్ల వరకు టీ పొడిని అయితే వేసుకున్నాను. ఇక అలాగే 2 స్పూన్ల వరకు పంచదారని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా ఈ పంచదారని యాడ్ చేయటం వల్ల మన హ్యాండ్కి గోరింటాకు అనేది అలాగే అతుక్కొని ఉంటుందండి, జారిపోకుండా. ఇక అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. కొంతమంది అనుకుంటారు ఇవి వేయకపోయినా బాగానే ఎర్రగా పండుతుంది మాకైతే అనుకుంటారండి. అవునండి, లేత ఆకులు, లేత గోరింటాకులైతే అప్పటికప్పుడు రుబ్బుకొని మన చేతులకి పెట్టుకున్నా చాలా బాగా ఎర్రగా పండుతుంది. కానీ ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెట్టి, వారం రోజులు పెట్టి తర్వాత గోరింటాకు ఆకు పెట్టుకుందాం అనుకుంటారు కదండి. అలాంటప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసేయండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇక ఇందులోకి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ వాటర్ని వేసుకుంటూ ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే రుబ్బుకోండి ఈ గోరింటాకుని. ఇక నా ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, ఇంకా హెయిర్ టిప్స్, బ్యూటీ టిప్స్ కూడా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా ఏంటి అంటే నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఈ గోరింటాకుని ఒక గిన్నెలోకి ఇలాగైతే తీసేసుకోండి. ఇక ఫైనల్గా మన గోరింటాకు అనేది ఎర్రగా, అందంగా పండటానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేయబోతున్నామండి. అది ఏంటి అంటే ఈ ట్యాబ్లెటే అండి. మనం జలుబుకి ఈ ఆవిరి ట్యాబ్లెట్ని యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అందరికీ తెలిసే ఉంటుంది, ఇవి మెడికల్ షాప్స్లలో దొరుకుతావండి. ఇవి వచ్చేసి కోల్డ్ స్టీమ్ ట్యాబ్లెట్ అన్నమాట. ఇవి కాస్ట్ కూడా ఎక్కువేమి ఉండదండి, 2 రూపీసే ఉంటుందన్నమాట. ఇలాగా ఈ కోల్డ్ స్టీమ్ ట్యాబ్లెట్ని తీసుకొని ఇప్పుడు ఈ గోరింటాకులోకి అయితే వేసేసుకోవాలండి. ఒక ట్యాబ్లెట్ని ఇందులోకి సిజర్ తోటి ఇలా కట్ చేసేసుకొని ఈ గోరింటాకులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ గోరింటాకుని. ఇలా చేయటం వల్ల మన గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇంకా ఏంటి అంటే మీరు గోరింటాకులో రుబ్బుకునేటప్పుడు టీ పొడి, పంచదార, నిమ్మకాయ, చింతపండు ఇవన్నీ ఆప్షనల్ అనమాట అండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదనమాట. ఈ కోల్డ్ స్టీమ్ ట్యాబ్లెట్ని అయితే అప్లై చేసేసుకొని ఈ గోరింటాకులో కలిపేసుకొని మన చేతులకైతే పెట్టేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఈ ట్యాబ్లెట్లో మనకి యూకలిప్టస్ ఆయిల్ అనేది మిక్స్ అయి ఉంటుందండి. అందుకనేసి మనకి గోరింటాకు అనేది ఎర్రగా పండుతుంది. ఇంకా గోరింటాకు ఆకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి. అలాంటప్పుడు ఇన్స్టెంట్గా గోరింటాకుని ఎలా తయారు చేసుకొని పెట్టుకోవాలి అనేది నా ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి నచ్చితే చూసేయండి. సో ఇక ఇలాగా ఈ ట్యాబ్లెట్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇక పక్కన పెట్టేసుకుందామండి. ఇక నెక్స్ట్ ఇంకొక ట్యాబ్లెట్ని అయితే తీసుకొని ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ని మనం ఈ గోరింటాకుని అప్లై చేసుకునే ముందు మన హ్యాండ్స్కి అయితే పెట్టుకొని చక్కగా మసాజ్ అయితే చేసుకోవాలండి. ఇలా మనం గోరింటాకు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఇలాగా అప్లై చేసేసుకోండి. ఇక ఇలాగా అప్లై చేసేసుకున్న తర్వాత మనం గోరింటాకుని అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇక మీకు నచ్చిన డిజైన్లో మీకు వచ్చినట్టు మీ ఐడియాస్ని బట్టి ఈ గోరింటాకుని అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఈ క్యాప్సిల్ని మన చేతుల పైన అప్లై చేయటం వల్ల ఈ గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. అందుకని ఒక క్యాప్సిల్ని గోరింటాకులో కలిపాము, ఇంకొక క్యాప్సిల్ని ఇలాగా హ్యాండ్ పైన వేసి ఒకసారి పూర్తిగా మసాజ్ అయితే ఇలా చేసేసుకొని ఇప్పుడు మనం గోరింటాకుని అయితే పెట్టేసుకుందాం.
మీరు ఈ గోరింటాకు ఆకుతో మంచి మంచి డిజైన్లు అయితే పెట్టుకోవచ్చండి. చీపిరి పుల్లతో కానీ, అగ్గి పుల్లతో కానీ, ఇంకా మనం అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్ల ఉంటుంది కదండి, దాంతో అయినా ఈ గోరింటాకు డిజైన్స్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ నా రైట్ హ్యాండ్కి అయితే పెట్టుకుంటున్నానండి. ఆల్రెడీ నా లెఫ్ట్ హ్యాండ్కి గోరింటాకు అనేది ఉంది. ఆ గోరింటాకు నేను 2 నిమిషాల్లో గోరింటాకునైతే ఎలా తయారు చేసుకోవాలి అనేసి వీడియోనైతే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. డిజైన్ కూడా బాగా వచ్చింది. ఇక నేను ఇలాగా చందమామ చుక్కల్లాగా రౌండ్గా పెట్టేసుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా గోరింటాకు అనేది చాలా ఎర్రగా అందంగా పండాలి అంటే కొంచెం లేతగా ఉన్న ఆకులనైతే కోసుకొని పెట్టుకున్నా సరిపోతుంది. అప్పటికప్పుడు గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. సో ఇలాగైతే కొంతమంది ఫ్రిడ్జ్లోనే అలాగే గోరింటాకు ఆకులను అయితే పెట్టేసి మర్చిపోతూ ఉంటారు కదండి. తర్వాత గుర్తొచ్చినప్పుడు ఇలాగా గోరింటాకు ఆకుల్ని తీసుకొని ఇలాగ నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేసేయండి. గోరింటాకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. సో ఇంకా ఏంటి అంటే వీడియోని చూస్తూ ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక్కసారి లైక్ చేసేయండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలానే నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఇలాగా గోరింటాకు ఆకు అనేది అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలాగా నెలకు ఒకసారి గోరింటాకు ఆకు పెట్టుకోవడం వల్ల మన బాడీలో హీట్ అనేది కూడా తగ్గిపోతుంది. ఈ గోరింటాకు ఆకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. మన హెయిర్కి, మన స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల. ఇక్కడ నేను పెద్దగా డిజైన్ అయితే ఏమి పెట్టుకోవట్లేదండి. పెద్ద చందమామ చిన్న చిన్న చుక్కలుగా పెట్టేసుకొని ఇలా ఫింగర్స్కి రౌండ్ టిప్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గోరింటాకు రుబ్బుకునేటప్పుడు వాటర్ని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకొని రుబ్బుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వాటర్ ఎక్కువ పట్టడం వల్ల ఈ గోరింటాకు అనేది చాలా మెత్తగా అయిపోయింది. అలానే కొంచెం కారుతున్నట్లుగా అయిపోయిందండి. ఇక్కడ నేను డిజైన్ అనేది ఫస్ట్ ఫింగర్స్కి పెట్టిన తర్వాత ఈ చుక్కలు పెట్టుంటే సరిపోయేది. ఫస్ట్ చుక్కలు పెట్టేసరికి ఆ చుక్కలు పడిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఆ చుక్కలు అనేది పెట్టేసుకొని ఇలాగ 1 అవర్ వరకు అయితే ఉంచుకున్నానండి. 1 అవర్ తర్వాత ఇక వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. 1 అవర్కి ఎంత బాగా ఎర్రగా పండిందో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి ఈ గోరింటాకు. నాకు చాలా బాగా నచ్చింది. ఈ మెథడ్లో ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా డిఫరెంట్ మెథడ్స్లో గోరింటాక్ని ఇలా కూడా పెట్టుకోవచ్చు అనేది మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుందనేసి ఇలాగైతే చూపిస్తున్నాను వీడియో ద్వారా. చాలా అంటే చాలా ఎర్రగా పండిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నా హ్యాండ్స్ అనేవి చాలా అందంగా ముద్దుగా ఎర్రగా కనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. గోరింటాకు ఆకుని కోసుకొని అప్పటికప్పుడు పెట్టుకుంటే బెటర్ అండి. లేదు అనుకుంటే నాలాగా ఇలా ఫ్రిడ్జ్లలో పెట్టేసుకొని ఒక 1 వీక్ తర్వాత, ఒక 3 డేస్ తర్వాత గుర్తొచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నప్పుడు ఇలాగ ఒక్కసారి ట్రై చేసేయండి. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా ఇలాగైతే చాలా బాగా ఎర్రగా పండుతుంది. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.